జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని అక్షర గాడ్ ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలను దేవరుప్పల మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న 95 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి। ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చినాక అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని, ఇందిరమ్మ అంటేనే మహిళలకు అభిమానమని, ఇంకా 2 విడతలలో ఇండ్లు వస్తాయని, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకోవాలని, గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తుంది। మరి ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని, గతంలో రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని, రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాటి సురేష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరామ్, జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, భూక్యా సజ్జన్, కాడబోయిన గణేష్, మహమ్మద్ గులాం రసూల్, యూత్ మండల అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్, మండల నాయకులు బోనగిరి యాకస్వామి, ఓడపల్లి రవి, తోటకూరి పాండుకృష్ణ, రామచందర్ నాయక్, రెడ్డి రాజుల రమేష్ తదితర మండల నాయకులు, ఆయా గ్రామాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ప్రతి ఒక్క పేదవాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి। మళ్ళీ ఇట్లనే దేవరుప్పల మండలంలో మళ్ళీ పెట్టుకుందాం, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టుకుందాం। రేషన్ కార్డులు వస్తాయి, ఇవే కాదు ఏమైనా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం ఆ రోజు మాట ఇచ్చిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా చేసి తీరుతాం। ఇక్కడ అక్కలు కూడా ఎక్కువ మందే ఉన్నారు। వడ్డీ లేని రుణాలు అయితే వస్తూనే ఉన్నాయి, వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి। దేవరుప్పలకి బస్సు కూడా వచ్చింది, బస్సు వచ్చింది మహిళా సంఘాలకి। అంటే ప్రభుత్వమే బస్సులు కొని అవి మీ పేరు పైన ఆర్టీసీ వాళ్ళకి అద్దెకిచ్చి వచ్చేది మీకు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా లేదు। ఇదే కాదు సోలార్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మహిళలకి పెట్టియడం జరుగుతుంది। క్యాంటీన్స్, పెట్రోల్ బంక్స్, ఇక్కడ పెట్రోల్ బంక్ ఇంకా మన దగ్గర రాలేదు, కొన్ని చోట్ల వచ్చినాయి। అంటే మహిళలని ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ చేయాలి, అట్లయితేనే ఇంకా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు। మహిళలందరూ లక్షాధికారులు, కోటీశ్వర్లు కావాలన్న ఆలోచనతోటి, సరే కోటీశ్వర్లను పక్కన పెడితే మరి మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏం చేస్తుందో అందరూ కూడా చూస్తున్నారు। రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ వార్డ్ మెంబర్లని, సర్పంచ్లని, జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని గెలిపించుకుంటారా? మరి గెలిపించుకుంటారా? గెలిపిస్తారా? గెలిపిస్తారు మీరు, అందులో ఎటువంటి అనుమానం లేదు। 6 మండలాలలో ప్రతి ఊర్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే, అది అందరూ కూడా గెలిపించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నా।